హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని కథలు ఈ ఎపిసోడ్లో మీకోసం. మొదటి కథ, భంగపడిన నక్క. ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఆ కాకికి ఒక రొట్టె ముక్క దొరికింది. నోటితో దాన్ని కరుచుకుని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. కాకి ఆ రొట్టెను తినబోయేంతలో ఆ చెట్టు కిందకు వచ్చిందో నక్క. ఆకలితో నక్క కడుపు నకనకలాడిపోతోంది. కాకి ముక్కున ఉన్న రొట్టె ముక్కను చూడగానే నక్కకు నోరూరిపోయింది. దానికి తన పూర్వీకులు చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. పూర్వం ఇలాగే ఒక కాకికి మాంసం ముక్క దొరికితే నక్క ఒకటి చాలా తెలివిగా దాని నోట్లో ఉన్న ముక్కను కాజేయాలనుకుంది. కాకి కాకి ఒక పాట పాడవా అంటే ఆ తెలివి తక్కువ కాకి కాకా అని అరిచిందంట. ఇంకేముంది, కాకి నోరు తెరవగానే ఆ ముక్క కాస్త కింద పడిపోయింది. ఆ మాంసం ముక్క అందుకొని నక్క చక్కాపోయింది. ఆ కథ గుర్తు తెచ్చుకుని ఈ నక్క కూడా కాకి నోట్లోని రొట్టె ముక్క ఎత్తుకుపోవాలనుకుంది. కాని కాకిని చూస్తూ పరవశిస్తున్నట్లు నటిస్తూ, ఆహా ఎంత అందం ఎంత అందం అని అంది నక్క. కాకి దానివైపు అయోమయంగా చూసింది. కల్తీలేని నలుపుతో ఎంత నున్నగా ఉన్నావు కాకమ్మా, రూపమే కాదు నీ కంఠం కూడా మధురంగా ఉంటుందని విన్నాను, నిజమేనా అని అమాయకంగా అడిగింది నక్క. నోట్లో రొట్టె ముక్క ఉండడం వల్ల జవాబు చెప్పలేకపోయింది కాకి. కాకి తన బుట్టలో పడట్లేదని తెలిసిన నక్క తన పొగడ్తలు ఎక్కువ చేసింది. ఏదీ కాకమ్మా, ఒక పాట పాడవు, విని నా జన్మ సార్థకం చేసుకుంటాను అంటూ బ్రతిమలాడింది. మరుక్షణంలో కాకి నోరు తెరుస్తుందని, కిందకు జారిన ఆ ముక్కను ఎత్తుకుపోదామని ఆత్రంగా ఎదురుచూడసాగింది నక్క. అప్పుడు ఆ తెలివిగల కాకి రొట్టెను జాగ్రత్తగా కాళ్ల మధ్య ఇరికించుకొని, నక్కబావా, నీకు నా పాట వినాలని అంత కోరికగా ఉంటే విను అంటూ కావు కావుమని అరిచింది కాకి. ఓసిని తెలివి తెల్లారిపోను, ఈ కాకులు ఎంత తెలివి మీరిపోయాయి అనుకుంటూ నీరసంగా వెనకకు తిరిగి వెళ్ళిపోయింది నక్క. ఉసూరుమని వెళ్ళిపోతున్న నక్కని చూచి నవ్వుకుంది కాకి. పోవే జిత్తులు మారి నక్క, నీ చావు తెలివితేటలు నాకు తెలియదా ఏమిటి? నక్క మాటలకు మోసపోయిన కాకి కథ నాకు తెలుసులే అనుకుంది కాకి. రొట్టె ముక్కను కడుపు నిండా తిని ఆనందంగా ఎగిరిపోయింది ఆ కాకి. రెండవ కథ, కనువిప్పు కలిగించిన కళ. ఒక ఊరిలో పార్వతమ్మ అనే ఆమె నివసిస్తున్నది. ఆమె వద్దనే తన మనవడు మనవరాలు ఉంటున్నారు. వారికి మంచి బుద్ధులు నేర్పాలని ఆమె ఆరాటం. మనవరాలు ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. అందరికీ తనకు చేతనైనంత వరకు సహాయపడుతూ ఉంటుంది. మనుమడు పూర్తిగా అందుకు వ్యతిరేకం. అందర్నీ అసహ్యించుకొంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు. ఎవ్వరినీ పలకరించేవాడు కాదు. మనవడి ప్రవర్తనకు పార్వతమ్మ బాధపడుతూ ఉండేది. ఒకరోజు మనవడికి అందరి పట్ల ప్రేమతో ఉండాలని, అప్పుడు జీవితం సుఖమయమవుతుందని చెప్పింది. ఆ మాటలు అయిష్టంగానే విని నిద్రలోకి జారుకున్నాడు మనవడు. అతనికి నిద్రలో ఒక కల వచ్చింది. తాను తన చెల్లెలు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. ఇదిగో, ఇది జీవితమనే దారి. ఈ దారిలో మీరు కొంత దూరం ప్రయాణం చేసి తిరిగి అదే దారిలో వస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి, ఇక బయలుదేరండి అన్నది పార్వతమ్మ. ఇద్దరూ బయలుదేరారు. చెల్లెలు దారిలో కనపడిన వారందరినీ పలకరిస్తూ నవ్వుతూ తన దారిలో నడుస్తున్నది. ఆమె నడిచిన దారి పూలబాటగా మారుతున్నది. అన్న కోపంతో చిర్రుబుర్రులాడుకుంటూ ఎవరైనా పలకరించినా వారిని అసహ్యించుకుంటాడు. తన దారిలో నడుస్తూ వెళుతున్నాడు. అతను నడిచిన దారి రాళ్లతో ముళ్లతో నిండిపోయింది.
సగం దూరం వెళ్ళాడు. అన్నా చెల్లెలు తిరుగు ప్రయాణం మొదలయింది. చెల్లెలు పూలబాట మీద హాయిగా నడిచి వెళుతున్నది. తను రాళ్ళు ముళ్ళు దారిలో నడవలేకపోతున్నాడు. వెంటనే మెలకువ వచ్చింది. అంతే, ఆనాటి నుండి మనవడిలో గొప్ప మార్పు వచ్చింది. 3వ కథ, సింహం చిట్టెలుక. ఒక పెద్ద అడవిలో ఒక సింహమున్నది. ఆ అడవిలోనే చెట్టు క్రింద ఒక చిట్టెలుక కూడా ఉన్నది. ఒకనాడు సింహం జంతువులను వేటాడి అలసి చెట్టు క్రింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటూ ఇటూ పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం కోపంతో ఒక్కసారి పంజా విదిలించి తన కాలు క్రింద చిట్టెలుకను అదిమిపెట్టింది. చిట్టెలుక గడగడా వణుకుతూ, మృగరాజా, నన్ను చంపకు, ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అని దీనంగా అన్నది. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు బుడతా? నీవు నాకు సహాయం చేస్తావా? నా కాలు గోరంత లేవు నీవు? ఈ అడవికి రాజును నేనెక్కడా? కన్నంలో దాక్కునే పిసరంత ప్రాణంగల నువ్వెక్కడా? అల్పప్రాణివి. అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం! సరేలే, పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలేసింది. బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకొన్నది. వలతాళ్లు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో ప్రాణమే తీస్తాడో అని విచారించసాగింది సింహం. అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దుస్థితి చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలతాళ్లను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసిన సింహం ఆశ్చర్యపోయింది. ఎంతో సంతోషించింది కూడా. వలతాళ్లు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడడానికి సింహానికి సిగ్గుగా అనిపించింది. ఎంత చిన్నవారినైనా కించపరచరాదు అని తన మనసులో అనుకుని, ఒకనాడు నిన్ను నా కాలిగోటితో సమానమన్నాను, ఈసడించుకున్నాను. ఈరోజు నీవే నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అని అన్నది ఆ సింహం. ఆనాటి నుండి సింహం, ఎలుక ఎంతో స్నేహంగా జీవించినవి. మా స్టోరీస్ మీకు నచ్చితే తప్పకుండా కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. 4వ కథ, మేకపోతు గాంభీర్యం. ఒక రైతుకు మేకల మంద ఉన్నది. రైతు ఆ మేకల మందను అడవికి తీసుకువెళ్లాడు మేత కోసం. అడవికి వెళ్లిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది. ఎంత వెతికినను ఆ మేకపోతునకు ఆ మంద కనిపించలేదు. బాగా రాత్రి అయ్యింది. దానికి దారి తెలియక అటూ ఇటూ తిరిగి చివరకు ఒక కొండ గుహ కనబడితే లోపలికి పోయి పడుకున్నది మేకపోతు. కొంతసేపటికి ఆ గుహలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చి తన గుహలో పడుకున్న మరో జంతువును చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, వాడి కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం కలిగింది. ఈ వింత జంతువు తనను చంపటానికే తన స్థావరానికి వచ్చింది అని గుహలోనికి వెళ్ళక ఏమి చెయ్యాలో తోచక బయటనే నిలబడి ఉన్నది. మేకపోతుకి కూడా సింహాన్ని చూడగానే గుండె జల్లుమన్నది. అయినా మొండి ధైర్యంతో అలాగే ఉంది. సింహం కూడా తనని చూచి భయపడినది అని గమనించినది మేకపోతు. భయాన్ని బయటికి కనబడకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అందులోనే ఉండిపోయింది. సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఉపాయం ఆలోచిస్తూ ఉండిపోయింది. తెలతెలవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకొని గుహ ముందుకు వచ్చి
ఎవరు నీవు అని గద్దించింది. నేను సింహాన్ని, ఈ అడవికి రాజును అని భయంతో అన్నది. ధైర్యం కూడగట్టుకొని, ఓహో, నీవేనా ఆ సింహానివి? మృగరాజువు కూడాను. నా అదృష్టం పండింది. వెతకబోయినది కాలికి తగిలినట్టు నీ కొరకే వెతుకుతున్నాను. 1000 ఏనుగులను, లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా? సింహాన్ని చంపే వరకు ఈ గడ్డము తీయను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికీ నా దీక్ష పూర్తయినట్లే. నిన్ను చంపి ఈ గెడ్డానికి విముక్తి కలిగిస్తాను అని 2 కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకున దూకింది. హడిలిపోయి సింహం పరుగులంకించుకుంది. బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతుగూడా దౌడు తీసి చివరకు అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయింది. 5వ కథ, గాడిద తెలివి. రామాపురం అనే ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు. అతని దగ్గర ఒక గాడిద ఉన్నది. సోమయ్య ఆ గాడిద వీపు మీద సరుకులు ఎక్కించి ఊరూరు తిరిగి అమ్మేవాడు. ఒకసారి పక్క ఊళ్ళో జరిగే సంతకు బయలుదేరాడు సోమయ్య. దారిలో ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సి వచ్చింది. ఆ కాలువ మీద చెక్కలతో చేసిన వంతెన ఉంది. గాడిదను అదిలిస్తూ కాలువ దాటసాగాడు సోమయ్య. కాని ఆ వంతెన చాలా పాతది. చెక్కలు ఎండకు ఎండి వానకు తడిచి చీకిపోయింది. గాడిద బరువుకు అది కాస్త పుటుక్కున విరిగింది. ఒక్కసారిగా మూటతో సహా గాడిద కాలవలోకి కూలబడిపోయింది. నీళ్లు మరీ లోతుగా లేవు. సోమయ్య నెత్తి నోరు కొట్టుకుంటూ గాడిదను తిట్టిపోశాడు. అష్టకష్టాలు పడుతూ ఎలాగోలా గాడిద నీళ్లల్లోంచి బయటికి వచ్చి నడక ప్రారంభించింది. గాడిదకు రాను రాను గాలిలో తేలుతున్న అనుభవం కలిగింది. అంతకు ముందు వీపు మీద ఉన్న మూట ఎక్కించినప్పుడు చాలా బరువుంది. ఈ మూట ఇప్పుడు బాగా తేలికగా మారిపోయింది. కొంత దూరం వచ్చేసరికి గాడిద వీపు మీద మూట చాలా తేలికగా మారింది. ఆ అద్భుతం ఏమిటో గాడిదకు అంతుబట్టలేదు. కాని దారి పొడుగునంతా సోమయ్య గాడిదను తిడుతూనే ఉన్నాడు. మూటలో ఉన్న సరుకు ఏమయిందో, యజమాని తనని ఎందుకలా తిట్టిపోస్తున్నాడో ఏమీ అర్థం కాలేదు గాడిదకు. సోమయ్య దాని వీపు మీద పంచదార మూట పెట్టాడు. ఆ పంచదారంతా ఆ నీటిలో కరిగిపోయింది. గాడిద బుర్రకు ఈ ఆలోచన తట్టలేదు. ఇది జరిగిన నెల రోజుల తరువాత సంతకు వెళుతూ అదే వంతెన దాటాల్సి వచ్చింది గాడిదకు. ఎప్పటిలాగే దాని వీపు మీద మూట ఉంది. అయితే ఈసారి సోమయ్య పత్తి అమ్మడానికి వెళుతున్నాడు. ఆ వంతెన చూడగానే గతంలో జరిగిన అనుభవం గుర్తుకు వచ్చింది గాడిదకు. ఈసారి కూడా బరువు తగ్గించుకోవాలని ఆశతో కాలు మడతపెట్టి నీళ్లల్లో కూలబడింది. నీటిలో తడిసి పైకి లేవబోయింది. వీపు మీదున్న బరువు తగ్గకపోగా రెట్టింపయ్యింది. ఎందుకలా జరిగిందో గాడిదకు అర్థం కాలేదు. లేవలేక ఆపసోపాలు పడుతూ అతి కష్టం మీద నీటిలోంచి బయటికి వచ్చింది. కాని బరువు రెండింతలైపోయింది. బరువు పెరగడంతో అడుగు ముందుకు పడడం లేదు. యజమాని చేత దెబ్బలు తింటూ నడవలేక నడుస్తూ సంతదారి పట్టింది ఆ గాడిద. ఇవండి ఈనాటి స్టోరీస్. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష 2వ భాగంలోని కొన్ని కథలు విన్నారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ వినడానికి కనిష్క కబుర్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.